Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Tara S Academy. In this session we are going to discuss about the general essay. So ఈ రోజు మన ఫ్రైడే కదమ్మా, ఫ్రైడే యాజ్ యూజువల్గా మన షెడ్యూల్ ప్రకారం ఉన్నటువంటి టాపిక్ ఏంటి, దట్ ఈస్ ద జనరల్ ఎస్ఐ పర్స్పెక్టివ్స్. సో టుడే we are going to discuss about this particular topic. So let us see about the program of Abhyasana. This Abhyasana program is a daily mains answer writing series for the UPSC aspirants. ఎవరైతే యూపీఎస్సీ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ కోసం సైంటిఫికల్గా ఈ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగిందమ్మా. అండ్ త్రూ దిస్ ప్రోగ్రామ్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ద టెస్ట్ సిరీస్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ తెలుగు స్టేట్స్. ఓకే, ఎస్పెషల్లీ ఎవరైతే అఫోర్డబుల్గా లేనటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరి కోసం ఇక టెస్ట్ సిరీస్ అనేది ఫ్రీగా మనకు తారాయస్ అకాడమీ వాళ్ళు మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ గ్రాప్ దిస్ ఆపర్చునిటీ, ఈ యొక్క ఆపర్చునిటీని మీరు గ్రాప్ చేసుకోండి. దాంతోపాటు మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మన ఛానల్ పేరేంటమ్మా, తారాయస్ ఛానల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. ఓకే, నౌ లెట్ us coming to the program of Abhyasana. So this Abhyasana program starts from Monday to Saturday. సో ప్రోగ్రామ్ అనేది మనకి మండే స్టార్ట్ అవుతుందమ్మా అండ్ ఇట్ విల్ ఎండ్ ఆన్ సాటర్డే. ఓకే, సో వారానికి మనకి దాదాపుగా 6 రోజులు ఈ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఇట్స్ ఏ 6-day ప్రోగ్రామ్ ఇన్ ఏ వీక్ అండ్ యాజ్ యూజువల్లీ సండే విల్ బీ ద హాలిడే ఫర్ ద అభ్యాసన సెషన్. ఓకే, వారానికి మనకి 6 days ప్రోగ్రామ్ ఉంటుంది అండ్ ఇట్ విల్ స్టార్ట్స్ ఆన్ మండే టు సాటర్డే. ఓకే, సో ఎవ్రీడే ద ప్రోగ్రామ్ విల్ కమన్స్ ఎట్ 9 AM. సో మార్నింగ్ 9 AM కల్లా మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్లో, అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్ అనేది అప్లోడ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం ఈవినింగ్ 5 PM కల్లా దేర్ విల్ బి డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ ఫ్రమ్ ద ఫ్యాకల్టీస్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్. ఓకే, సో ఈవినింగ్ 5 PM కల్లా మనకి డిస్కషన్ అనేది మన ఛానల్లోనే అప్లోడ్ చేస్తాము. ఓకే, సో ఎవ్రీడే మార్నింగ్ 9 AMకి మీకు క్వశ్చన్ ఉంటుంది, అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా ఆన్సర్ డిస్కషన్ కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇలా ప్రతిరోజు మండే నుంచి సాటర్డే వరకు ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. సో నౌ లెట్ us సీ అబౌట్ ద ఎజెండా ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ యొక్క ఎజెండాలోకి వెళ్ళినట్టయితే, సో ఫస్ట్ వన్ ఈజ్ ద కంటెంట్ ఎన్రిచ్మెంట్. త్రూ దిస్ ప్రోగ్రామ్ వీఆర్ గోయింగ్ టు ఇంప్రూవ్ యువర్ కంటెంట్. ఓకే, ఏ విధంగా కంటెంట్ ఇంప్రూవ్ అవుతుందంటే, సో వీఆర్ కవరింగ్ ఆల్మోస్ట్ ఆల్ 150 థీమ్స్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ 6 months. ఓకే, 6 months ఆఫ్ టైంలో మనం దాదాపుగా 150 థీమ్స్ని అయితే కవర్ చేయడం జరుగుతుందమ్మా. సో దట్ విల్ బీ వెరీ మచ్ ఎనఫ్ ఫర్ ద ప్రాక్టీస్ ఆఫ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. దాదాపుగా ప్రోగ్రామ్ మీరు 6 months వరకు రెగ్యులర్గా ఫాలో చేసినట్టయితే యు ఆర్ గోయింగ్ టు సీ ఆల్ ద ఇంపార్టెంట్ థీమ్స్. ఎస్పెషలీ మన యొక్క యూపీఎస్సీ మెయిన్ సిలబస్లో మనం ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నింటినీ కూడా మనకి అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా ఇన్ డీటెయిల్గా కవర్ చేద్దాము. ఓకే, దీని ద్వారా ఏమవుతుంది, యూ విల్ ఏబుల్ టు గెట్ లాట్ ఆఫ్ కంటెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సో కంటెంట్ ఎన్రిచ్మెంట్ ఈస్ ద ఫస్ట్ ఎజెండా ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. సెకండ్ వన్ ఈస్ ద time management. So we need to manage the time effectively in the UPSC. So UPSC is all about the answer writing in the time itself. Okay, so మనకి ఇచ్చినటువంటి టైంని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేస్తూ మనం ఆన్సర్స్ని రాయాల్సి ఉంటుంది. ఓకే, సపోజ్ మనకి వీ హ్యావ్ 3 hours ఆఫ్ టైం. సో 3 hours ఆఫ్ టైంలో మనం వీ నీడ్ టు రైట్ ఆల్మోస్ట్ ఆల్ 20 questions, 20 ప్రశ్నలు మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సపోజ్ ఇందులో మనకు తీసుకున్నట్టయితే వీ హ్యావ్ 10 marker questions, 10 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. దాంతోపాటు 15 marker questions విల్ బీ దేర్. అండ్ ఆల్సో ఇన్ ద జనరల్ ఎస్ఐ పేపర్ యూ నీడ్ టు రైట్ 2 essays. ఓకే, సో 2 essaysని మనం 3 hours రాయాల్సి ఉంటుంది. సో ఈచ్ జనరల్ ఎస్ఐ క్యారీస్ ఆల్మోస్ట్ ఆల్ 125 marks. ఓకే, 120 మార్కులు క్యారీ చేస్తుంది. సో వీటిని మనం ఎట్లా ఎఫెక్టివ్గా టైంలో రాయాలంటే చూద్దాం. సపోజ్ 10 marker క్వశ్చన్స్ వీ నీడ్ టు రైట్ ఇన్ అట్లీస్ట్ 150 word లిమిట్లో మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, సో యూపీఎస్సీ విల్ ఎక్స్పెక్ట్ 2-page ఆన్సర్ ఫర్ దిస్ 10 marker క్వశ్చన్స్. దాంతోపాటు మనకి ఇచ్చినటువంటి టైం లిమిట్ ఎంతమా, ఇట్ విల్ బి అరౌండ్ 7 to 8 minutes. ఓకే, రఫ్లీ 7 to 8 minutesలో మనం ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు ద 15 marker క్వశ్చన్స్ వీ నీడ్ టు రైట్ ఇన్ వర్డ్ లిమిట్ ఆఫ్ 250 words, 250 పదాలు మించకుండా మనం రాయాల్సి ఉంటుంది. అండ్ ఇన్ ద సేమ్ వే యూపీఎస్సీ విల్ ఎక్స్పెక్ట్ 3-page ఆన్సర్ ఫ్రమ్ దిస్ 15 marker క్వశ్చన్స్. అండ్ దీనికి మనకి ఇచ్చినటువంటి టైం లిమిట్ వచ్చి 11 to 12 minutes, అంటే 11 నుంచి 12 నిమిషాల్లో మనం ఆన్సర్స్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు ద జనరల్ ఎస్ఐ టాపిక్, సో వీ నీడ్ టు రైట్ ఇన్ 1200 words, 1200 పదాలు పెంచకుండా మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, ఆన్ అండ్ యావరేజ్గా 12 to 15 pages వరకు మనం ఆన్సర్స్ని రాసుకోవచ్చు. ఫర్ ఈచ్ ఎస్ఐ వీ హ్యాడ్ అబౌట్ ఆల్మోస్ట్ ఆల్ 90 minutes. ఓకే, 90 నిమిషాలు, అంటే 1.5 hour టైం అనేది మనకి కేటాయించారు. ఓకేనా, సో ఈ విధంగా మనకి 10 markersని ఎంత టైంలో రాయాలి, 15 markersని ఎంత టైంలో రాయాలి. ఓకే, సో జనరల్ ఎస్ఐ టాపిక్ని ఎంత టైంలో రాయాలనేటువంటి అంశాన్ని మీద మనం వీల్ గెట్ ట్రైన్డ్. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ ప్రతిరోజు కూడా మనం స్టాప్ వాచ్ని యూస్ చేస్తూ
మన ప్రిపరేషన్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా యూ విల్ బీ ట్రైన్ టు రైట్ ఆన్సర్స్ ఇన్ ద ఎగ్జాక్ట్ టైమ్ గివెన్ బై ద యూపీఎస్సీ. ఓకే, సో దట్ ఈస్ ద అజెండా ఆఫ్ దిస్ అభ్యాసన ప్రోగ్రామ్. అండ్ కమింగ్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ అజెండా, దట్ ఈస్ ఇంప్రూవ్ యువర్ ఆన్సర్ రైటింగ్ స్కిల్. ఓకే, మీ యొక్క ఆన్సర్ రైటింగ్ స్కిల్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలని దాని మీద కూడా మీకు యూ విల్ బీ ట్రైన్డ్. సో ఎగ్జామ్లో మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఎట్లా మనం చదవాల్సి ఉంటుంది, సో క్వశ్చన్లో ఉన్నటువంటి కంటెంట్ ఏంటి, సో క్వశ్చన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కీవర్డ్స్ని ఎట్లా అడ్రస్ చేయాలి, డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి, సో క్వశ్చన్లో మనం ఏదైతే నెరేటివ్స్ అడుగుతున్నారో వాటిని మనం చూడాల్సి ఉంటుంది. సో వీ హ్యావ్ టు సీ ద రూట్ వర్డ్స్ లైక్ ఎగ్జామిన్ అంటే ఏంటి, క్రిటికల్లీ అనలైజ్ ఏంటి, డిస్కస్ అంటే ఏంటి, ఇట్లాంటి వర్డ్స్ అన్నింటినీ కూడా మనం దాని యొక్క మీనింగ్స్ తెలిసి ఉండాలి. సో దట్ విల్ బీ కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద అభ్యాసన ప్రోగ్రామ్. దీంతో పాటు సో వీ నీడ్ టు డూ బ్రెయిన్ స్టామింగ్. సో బ్రెయిన్ స్టామింగ్ టెక్నిక్స్ని మనం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దాంతోపాటు వీ హ్యావ్ టు లెర్న్ టు స్ట్రక్చరైజ్ ద ఆన్సర్ని ఎట్లా స్ట్రక్చర్ చేయాలి, సో పారాగ్రాఫ్ ఫార్మెట్లో ఎప్పుడు రాయాలి, సేలియంట్ పాయింట్స్, బుల్లెట్ పాయింట్స్ ఎప్పుడు రాయాలి అనేటువంటి అంశాల మీద కూడా మనం డిస్కస్ చేస్తాము. దీంతో పాటు సో వీ నీడ్ టు యూస్ ఫ్లో చార్ట్స్ని ఎప్పుడు వాడాలి, డయాగ్రామ్స్ని ఎట్లా వేయాలి, ఓకే, కోడ్స్ని యానోడోట్స్ని ఎప్పుడు యూస్ చేయాలి అనేటువంటి అంశాల మీద కూడా మనం వీల్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఇట్. ఓకే, సో ఇట్లా ఇన్ డీటెయిల్గా ఒక క్వశ్చన్కి కావాల్సినటువంటి అన్ని ఆస్పెక్ట్స్ని మన ప్రోగ్రామ్ ద్వారా మీకైతే నేర్పడం జరుగుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద అజెండా అండ్ మోటో ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. సో కంటెంట్ ఇంప్రూవ్మెంట్, సెకండ్ వన్ ఈస్ ద టైం మేనేజ్మెంట్, అండ్ థర్డ్ వన్ ఈస్ ద ఆన్సర్ రైటింగ్ స్కిల్ అప్గ్రేడేషన్. ఓకే, సో ఈ విధమైనటువంటి అజెండా ద్వారా మేము ముందుకు వెళ్తాము. ఓకే, నౌ లెట్ us see the schedule of this program of Abhyasana. So let us see about the schedule of Abhyasana. So this program starts from Monday. So Monday will be the day 1 of Abhyasana. So day 1 we are going to discuss about the GS1 paper. So GS1 లో మనకి దాదాపుగా 6 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ టాపిక్ ఈస్ ఇండియన్ హిస్టరీ, సెకండ్ టాపిక్ ఈస్ వరల్డ్ హిస్టరీ, third topic is post-independence consolidation, fourth topic is Indian society, fifth topic is art and culture, and the last topic is India and world geography. So that will be the topics regarding the Monday Abhyasana. అండ్ కమింగ్ టు ద డే 2 ఆఫ్ అభ్యాసన, రెండో రోజు ప్రోగ్రామ్ తీసుకున్నట్టయితే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దట్ ఈస్ ట్యూస్డే. సో ట్యూస్డే మనకి GS2 పేపర్ కవర్ చేయడం జరుగుతుంది. టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ పాలిటీ, సెకండ్ టాపిక్ ఈజ్ గవర్నెన్స్, థర్డ్ టాపిక్ ఈజ్ సోషల్ జస్టిస్, అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే, మొత్తం 4 టాపిక్స్ని ఓకే డే 2ని మనం కవర్ చేస్తాము. సో నౌ లెట్ us see about the day 3. సో డే 3 will be the Wednesday. సో Wednesday we are covering the GS3 portion. అండ్ GS3లో టాపిక్స్లోకి మనం వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ ఎకానమీ, సెకండ్ టాపిక్ ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, third topic is environment, fourth topic is internal security, fifth topic is disaster management, and the last topic is agriculture. సో మొత్తం 6 టాపిక్స్ని డే 3లో మనం కవర్ చేయడం జరుగుతుంది. ఓకేనా, అండ్ కమింగ్ టు ద డే 4 ఆఫ్ అభ్యాసన. సో 4వ రోజు అభ్యాసన ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బి ద థర్స్డే. సో థర్స్డే వీఆర్ కవరింగ్ ద GS4 టాపిక్. సో ప్రతి గురువారం కూడా మనం వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ఎథిక్స్. సో ఎథిక్స్ పేపర్ని మనం డీటెయిల్గా కవర్ చేద్దాము. సో ఆల్ ద కాన్సెప్ట్స్, ఓకే, కాన్సెప్ట్స్ అంతా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఓకే అదేవిధంగా కేస్ స్టడీస్ని కూడా మనం డీటెయిల్గా ఓకే డే 4 ఆఫ్ అభ్యాసంలో మనం కవర్ చేద్దాం. ఓకే, అండ్ టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే వీ హ్యావ్ ఎథిక్స్, ఇంటెగ్రిటీ, అండ్ థర్డ్ టాపిక్ ఈజ్ యాప్టిట్యూడ్. సో మొత్తం 3 టాపిక్స్ని డే 4 ఆఫ్ అభ్యాసనంలో మనం కవర్ చేద్దాం. ఓకే, సో ఆన్ ద డే 5 ఆఫ్ అభ్యాసన 5వ రోజు ప్రోగ్రాంలోకి వెళ్ళినట్టయితే సో దట్ విల్ బి కమెన్సింగ్ ఆన్ ఫ్రైడే. సో ఫ్రైడే వీఆర్ కండక్టింగ్ స్పెషల్ సెషన్ ఆన్ ద జనరల్ ఎస్ఐ. సో జనరల్ ఎస్ఐ పర్స్పెక్టివ్స్ మీద మనం స్పెషల్ సెషన్ అయితే కండక్ట్ చేద్దాము.
ఓకే, సో ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఆల్ ద ఇంపార్టెంట్ ఎస్ఐస్. ఓకే, సో మల్టీ పర్స్పెక్టివ్లో అంటే ఆల్ డైమెన్షనల్ తీసుకొని మనం ఓవరాల్ ఎస్ఐస్ అన్నింటిని కూడా కవర్ చేద్దాము. ఓకే, సో ఇన్ ద లాంగ్ రన్ ఆఫ్ 6 months ఆఫ్ టైమ్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఆల్మోస్ట్ ఆల్ 24 to 25 ఎస్ఐస్. ఓకే, దాదాపుగా 24 ఎస్ఐస్ని మనం ఇన్ డీటెయిల్గా మనకు అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా కవర్ చేద్దాము. దాంతోపాటు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని కూడా మీరు ఆన్సర్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, రైట్ అమ్మ. And coming to the last day of Abhyasana, that will be the day 6. So day 6 will be the Saturday. So on Saturday, we are conducting special session on the current affairs. So current affairs అనేది మనకి ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. సో వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద కరెంట్ అఫైర్స్ ఆన్ ద సాటర్డే. ఓకే, సో ఆ వీక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని మనం తీసుకొని ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ని మనం అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మీకైతే పరిచయం చేయడం జరుగుతుంది. దీంతో పాటు మనకి GS2లోని GS3లోని ఎక్కువగా డైనమిక్ పోర్షన్స్లో ఉన్నటువంటి టాపిక్స్ని కరెంట్ అఫైర్స్గా అడుగుతున్నారు. ఓకే, ఎస్పెషలీ దే ఆర్ లింకింగ్ ద కరెంట్ అఫైర్స్ విత్ దిస్ సబ్జెక్ట్. ఓకే, సో దాన్ని మనం ఈజీగా రాయాలి, ట్యాకిల్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మనం కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు ప్రతిరోజు కూడా అట్లీస్ట్ 30 minutes హిందూ న్యూస్ పేపర్ని అయితే చదవండమ్మా, డోంట్ మిస్ ఇట్. అండ్ దీనికి సప్లిమెంటేషన్గా మంత్లీ మ్యాగజైన్ని కూడా మీరు కన్సాలిడేట్ చేసుకోండి. ఓకే, సో జస్ట్ ఒక బర్డ్ వ్యూ ద్వారా మీరు మంత్లీ మ్యాగజైన్ అయితే చూడడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన ఫ్రమ్ మండే టు సాటర్డే. ఓకే, సో నౌ లెట్ us see the క్వశ్చన్ ఆఫ్ డే. ఈరోజు ప్రశ్న ఏంటో మనం చూద్దాం. సో ఒకసారి క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా చూడమ్మా. ఇట్స్ నాట్ ద సైజ్ ఆఫ్ ద మ్యాన్ ఇన్ ద ఫైట్, ఇట్స్ ద సైజ్ ఆఫ్ ద ఫైట్ ఇన్ ద మ్యాన్. ఓకే, సో ఇక్కడ చూడడానికి రెండు స్టేట్మెంట్స్ ఒకలా కనిపించినప్పటికీ బట్ దేర్ ఆర్ డిఫరెంట్. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద అండర్లయింగ్ మీనింగ్ ఆఫ్ ఇట్. ఓకే, సో ఇన్ డెప్త్గా ఉన్నటువంటి మీనింగ్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో దిస్ ఎస్ఐ వాజ్ గివెన్ టు ఎస్. సో దీన్ని మనం 1200 పదాల్లో మనం రాయాల్సి ఉంటుంది. సో దీన్ని ఎట్లా మనం రాయాలి అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. సో వాట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ వీ హ్యావ్ టు డూ. ఓకే, ఖచ్చితంగా మనం ఈ యొక్క ఎస్ఐని మనం ఎట్లా రాయాలో మనం చూద్దాం. సో ఫస్ట్ వీ హ్యావ్ టు ఇల్లస్ట్రేట్ ద ప్రోవర్బ్. ఓకే, ఈ ప్రోవర్బ్ మనకి మార్క్ ట్వెయిన్ గారు అయితే రాయడం జరిగింది. సో హీ వాజ్ ఏ ఫేమస్ పోయెట్ అండ్ నవలిస్ట్ ఆల్సో. ఓకే, సో ఈ యొక్క మార్క్ ట్వెయిన్ గారి పోయమ్స్లో, నవల్స్లో మనకి ఎక్కువగా ఇట్లాంటి యానెక్డోట్స్ అయితే కనబడుతూ ఉంటాయి. ఓకే, సో వీటిని ఎట్లా అడ్రస్ చేయాలనే విషయాన్ని మనం చూద్దాం. హియర్ ద ఇంట్రడక్షన్ కెన్ బి గివెన్ ఇన్ 2 ways. ఓకే, 2 రకాలుగా మనం ఇంట్రడక్షన్ ఇవ్వచ్చు. ఓకేనా, సో టు ఇలస్ట్రేట్ ద ప్రోవర్బ్. ఓకే, ఎస్పెషల్లీ ఈ యొక్క ప్రోవర్బ్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడంతో మనం స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో మీనింగ్ ఆఫ్ ద ప్రోవర్బ్ మనం మెయింటైన్ చేస్తూ ఓకే రిలవెంట్గా ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ని ఇస్తూ మనం ఇంట్రడక్షన్ ఇస్తే సరిపోతుంది. దట్ ఈస్ ద వన్ కైండ్ ఆఫ్ వే టు అడ్రస్ ద ఇంట్రడక్షన్. సెకండ్ మెథడాలజీలో మనం తీసుకున్నట్టయితే వీ కెన్ యూస్ సమ్ కైండ్ ఆఫ్ యానోక్డోట్. ఓకే, ఒక యానోక్డోట్ని మనం యూస్ చేస్తూ ఓకే ఎట్లాగా. సో ఇట్స్ నాట్ ద మ్యాన్ సైజ్ మ్యాటర్ బట్ ఈస్ ద ఇన్నర్ స్ట్రెంగ్త్. ఓకే, మ్యాన్లో ఉన్నటువంటి ఇన్నర్ స్ట్రెంగ్త్ కానివ్వండి, మెంటల్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ రియల్లీ మ్యాటర్ అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఓకే, సో సూపర్ఫిషియల్ స్ట్రెంగ్త్ అనేది అందరికీ ఉంటుంది బట్ ద ఇన్నర్ స్ట్రెంగ్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో చూడ్డానికి 6 అడుగులు ఎత్తు, ఓకే, సో బిగ్ మజిల్స్ ఉన్నప్పటికీ బట్ ద రియల్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద ఫైట్ ఈజ్ ద మెంటల్ స్టెబిలిటీ. ఓకే, సో మెంటల్ స్టెబిలిటీ ఎవరికైతే ఉంటుందో, సో ఎవరికైతే మెంటలీ స్ట్రాంగ్గా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మెయింటైన్ చేస్తారో సో వాళ్ళు ఈజీగా వారిని విన్ అవుతారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం స్పష్టంగా చెప్తూ ఓకే ఇంట్రడక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, సో దిస్ కైండ్ ఆఫ్ 2 మెథడాలజీస్ వీ కెన్ యూస్ ఫర్ ద ఇంట్రడక్షన్. అర్థమైందమ్మా, రైట్. నౌ కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్. సో బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి వెళ్ళినట్టయితే సో వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ద 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద స్టేట్మెంట్. స్టేట్మెంట్లో ఉన్నటువంటి 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని మనం ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. ఇన్ ద ఫస్ట్ పార్ట్ వీ హ్యావ్ టు ఇలస్ట్రేట్ ద మీనింగ్ ఆఫ్ ద ప్రోవర్బ్. ప్రోవర్బ్లు అంటే ఏంటి, మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయగలగాలి ఇన్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద బాడీ. ఇన్ ద సెకండ్ పార్ట్ వీ హ్యావ్ టు ఎగ్జామిన్ ద స్టేట్మెంట్ని మనం ఎగ్జామిన్ చేస్తూ ఓకే వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద డీపర్ ప్రోబింగ్ ఇన్ టు ద ఆన్సర్. ఓకే, ఒక ఇన్ డెప్త్ అనాలిసిస్ని ఓకే వీ హ్యావ్ టు అనలైజ్ ద మీనింగ్ ఆఫ్ ఫ్రేజెస్ లైక్ సైజ్ ఆఫ్ ద మ్యాన్. సో మనిషి యొక్క ఆకారం ఎంత ఉంది, ఓకే, సో మనిషి యొక్క ఆకారం ఎంత మేరకు యుద్ధంలో ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం చూడాలి. సో సైజ్ ఆఫ్ ద మ్యాన్ విత్ ఇన్ ద ఫైట్ అండ్ ద సైజ్ ఆఫ్ ఫైట్ విత్ ఇన్ ద మ్యాన్. ఓకే, సో మానవుడిలో ఉన్నటువంటి మనిషి యొక్క సైజ్ ఎంత మేరకు మనకు ఫైట్లో ఉపయోగపడుతుంది, అదేవిధంగా సో ఇంటర్నల్గా ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఎంత మేరకు ఫైట్కి ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఇన్నర్ స్ట్రెంగ్త్ ఆర్ ఇన్నర్ విల్. ఓకే, సో ఇన్నర్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్
టు గెట్ సక్సెస్. ఓకే, ఖచ్చితంగా సక్సెస్ కావాలంటే ఇట్స్ నాట్ ఓన్లీ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ వీ నీడ్, బట్ ఆల్సో వీ షుడ్ బి మెంటల్లీ స్ట్రాంగ్, ఎమోషనల్గా స్ట్రాంగ్ అయి ఉండాలి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా విల్ పవర్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ వెరీ వెరీ క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ ద సక్సెస్. ఓకే, సో ఈ విధంగా మనం మొత్తం సెకండ్ పార్ట్ అంతా కూడా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ద్వారా, ఓకే, సపోజ్ మనకి ఎగ్జాంపుల్స్ ఎట్లా అయితే ఉంటుందో, సో ఈవెన్ దో మహాత్మా గాంధీ చూడడానికి ఫిజికల్లీ ఆయన ఎంత బక్కగా ఉంటారు, సో ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ వెరీ వెరీ లీన్. అట్లాంటి పర్సన్ హీ లెడ్ ద ఇంపార్టెంట్ మూమెంట్స్. ఓకే, బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించారు. ఓకే, ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ని మనం మెన్షన్ చేయొచ్చు. ఓకేనా. అండ్ ఇన్ ద థర్డ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్, సో హియర్ వీ హ్యావ్ టు గివ్ ద రివర్స్ థీసిస్. అంటే ఏంటమ్మా, రివర్స్ ఆర్గ్యుమెంట్ని కూడా మనం మాట్లాడాల్సి ఉంటుంది. ఓకే, సో కొన్నిసార్లు సైజ్ ఆఫ్ ద మ్యాన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా సైజ్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ యాజ్ ద ఫైట్ విత్ ఇన్ ద మ్యాన్. ఓకే, ఖచ్చితంగా కొన్నిసార్లు ఏమవుతుంది, సైజ్ అనేది కూడా వెరీ వెరీ మ్యాటర్స్. ఓకే, సైజ్ అనేది మ్యాటర్ అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనకు ఎక్స్ప్లెయిన్, ఓకే, ఎగ్జాంపుల్స్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఓకేనా. అండ్ ఫైనల్లీ కన్క్లూషన్లోకి వెళ్ళినట్టయితే, సో విల్ పవర్ యొక్క ఇంపార్టెన్స్ని, డిటర్మినేషన్ యొక్క అవసరాన్ని, ఓకే, సో ఏ విధంగా ద నీడ్ ఆఫ్ డిటర్మినేషన్ ఆర్ విన్నర్ విల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎట్లా డెవలప్ చేసుకోవాలి, ఓకే, ఈ విధంగా డెవలప్ చేసుకుంటే మనం ఎక్సలెన్స్ అనేది సాధించగలుగుతాము. ఓకే, సో ఈ విధంగా మనం చూడాల్సి ఉంటుంది. అండ్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద వర్చ్యూ ఎథిక్స్. ఖచ్చితంగా మన యొక్క ఉన్నటువంటి వర్చ్యూస్ని మనం మెయింటైన్ చేస్తూ, ఓకే, సో వర్చ్యూ ఎథిక్స్ని కూడా లింక్ చేస్తూ మనం మాట్లాడదాం. ఓకే, ఈ విధంగా మనం కన్క్లూజన్ ఇస్తే సరిపోతుంది. సో నో నీడ్ టు గో ఫర్ ద మెథడ్ 2. ఓకే, సో ఖచ్చితంగా డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు, ఎస్ఐని సమరైజ్ చేస్తూ కూడా మనం కన్క్లూజన్ ఇవ్వచ్చు. బట్ దిస్ ఈజ్ ద బెస్ట్ వే టు గివ్ ద కన్క్లూషన్. ఓకే, సో ఐ ఆల్వేస్ టెల్ యూ ద బెస్ట్ వేస్. సో ఖచ్చితంగా మెథడ్ 1ని మీరు ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో మెథడ్ 2 ఈజ్ ఏ రెగ్యులర్ కైండ్ ఆఫ్ కన్క్లూజన్. సో డోంట్ నీడ్ టు గో దట్. సో ప్లీజ్ ప్రిఫర్ ద మెథడ్ 1. ఓకే, సో ఇంకెవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి మన యొక్క తారాయి ఛానల్ని ఫాలో చేయండి. అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ని మీరు హిట్ చేసినట్టయితే సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. దాంతోపాటు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో దట్ ఆల్ ద పీడిఎఫ్స్ అండ్ అభ్యాసన ప్రోగ్రామ్ యొక్క వీడియోస్ అన్నీ కూడా మీరు ఇన్ డీటెయిల్గా చూసేటువంటి అవకాశం కూడా మీకు కల్పిస్తున్నాము. దాంతోపాటు మన ఇన్స్టాగ్రామ్ పేజెస్ని కూడా మీరు లైక్ చేయండి, ఫాలో చేయండి. ఎనీ కైండ్ ఆఫ్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ కానివ్వండి, లేదా అనౌన్స్మెంట్స్ కానివ్వండి, లేదా ప్రోగ్రామ్ లాంచింగ్ కానివ్వండి, అన్నీ కూడా మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అప్డేట్ చేస్తాము. సో ప్లీజ్ ఫాలో అస్ ఇన్ ద యూట్యూబ్, టెలిగ్రామ్ యాజ్ వెల్ యాజ్ ద ఇన్స్టాగ్రామ్ పేజెస్. సో లెట్ us స్టార్ట్ విత్ ద ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్ ఎట్లా స్టార్ట్ చేయాలమ్మా? సో వీఆర్ ప్రొవైడింగ్ సమ్ కైండ్ ఆఫ్ జర్నీ. సో ఎస్పెషల్లీ ఇక్కడ మనం సో సౌత్ ఆఫ్రికా వీరుడైనటువంటి నెల్సన్ మండేలా, ఎస్పెషల్లీ ద అపార్థైడ్ని పూర్తిగా రూపుమాపడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి ఎవరమ్మా? నెల్సన్ మండేలా గారు. సో ఆయన గురించి మనం ఎస్పెషల్లీ ఆయన యొక్క లైఫ్ హిస్టరీ గురించి, ఒక బయో గురించి మనం ఒకసారి చూద్దాం. నల్లజాతి వీరుడైనటువంటి నెల్సన్ మండేలా గారి యొక్క జీవిత చరిత్ర గురించి మనం బ్రీఫ్గా ఇక్కడ మాట్లాడదాం. సో డిస్పైట్ ఫేసింగ్ సో మెనీ ఛాలెంజెస్ డ్యూరింగ్ ద ఫైట్ అగైన్స్ అపార్థైడ్, సో సౌత్ ఆఫ్రికాలో ఆయన సో తిరుగులేని పోరాటం ఇది చేయడం జరిగింది. దాదాపుగా ఈ పోరాటంలో ఆయన 27 సంవత్సరాల పాటు చెరసాల్లో ఉన్నారు. ఓకే, సో బట్ హీ నెవర్ లూజ్ ద హోప్, హీ నెవర్ గివ్ అప్ ఫైట్ అగైన్స్ ద అపార్థైడ్. అపార్థైడ్ అంటే ఏంటమ్మా? సో దిస్ ఈస్ ద రేషియల్ డిస్క్రిమినేషన్ బై ద వైట్ పీపుల్ అగైన్స్ ద బ్లాక్స్. అంటే ఏంటి? సో నల్ల జాతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సో దూషిస్తూ, ద్వేషిస్తూ ఈ యొక్క యూరోపియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇట్లాంటి పనులు చేయడాన్ని మనం అంటాం అపార్థైడ్ అంటాము. ఇట్స్ నథింగ్ బట్ ఏ రేషియల్ డిస్క్రిమినేషన్ ఆఫ్ ద వైట్స్ అగైన్స్ ద బ్లాక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ racism. Okay, so he emerged from the prison as a symbol of reconciliation and forgiveness. Okay, so even though the British did this kind of things, okay, but he came out and he talked with the British people, okay, and he got the independence for the South Africa, and he led the country to go through the peaceful transition to the democracy. మన ఇండియాలో ఎట్లాగైతే మహాత్మా గాంధీ గారు ఒక పీస్ఫుల్ ట్రాన్సిషన్ టు ద డెమోక్రసీకి ఏర్పరిచారు, అడుగులు వేశారు, అదేవిధంగా సో సౌత్ ఆఫ్రికాలో కూడా నెల్సన్ మండేలా గారి జర్నీ ఎట్లా అయితే సాగిందంటే, సో యాంటీ అపార్థైడ్ యాక్టివిజంగా ఆయన యొక్క ఫస్ట్ యంగ్ లాయర్ కింద స్టార్ట్ చేయడం జరిగింది. లేటర్ ఆన్ హీ స్టార్టెడ్ ద పొలిటికల్ యాక్టివిటీ అండ్ ఫైనల్లీ హీ వాజ్ సెంటెన్స్ టు ద లైఫ్ ప్రిజన్ టు స్ట్రగుల్ అగేన్స్ట్ ద అపార్థైడ్. అపార్థైడ్ మీద తన యొక్క స్ట్రగుల్కి తనకు వచ్చినటువంటి బహుమానం ఏంటమ్మా? సో హీ వాజ్ సెంటెన్స్ ఫర్ ద లైఫ్ టైం. దాదాపుగా 27 ఏళ్ళు జైల్లో ఉన్నారు. అయినా తన ప్రయాణాన్ని ఎక్కడా కూడా ఆపలేదు. హీ నెవర్ లాస్ట్ హోప్ అండ్ హీ నెవర్ గివ్ అప్ ద ఫైట్. సో ఇన్ దిస్ పారాగ్రాఫ్ వీఆర్ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్స్ నాట్ ద సైజ్ ఆఫ్ ద మ్యాన్ ఈజ్ ఇంపార్టెంట్, ఇట్స్ ద గ్రిట్. ఓకే, తనకున్నటువంటి సో ఇన్నర్ స్ట్రెంగ్త్ ఏదైతుందో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అచీవ్ ద సక్సెస్. ఓకే, సో త్రూ అవుట్ ద లైఫ్ ఆఫ్ నెల్సన్ మండేలా
హీ ఫేస్డ్ కౌంట్లెస్ అబ్స్టకల్స్ సెట్ బ్యాక్స్ కానివ్వండి. సో ఎప్పుడు కూడా తనకి అవరోధాలు ఎదురయ్యాయి, ఎక్కడా కూడా సో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం అనేది ఏర్పడలేదు. బట్ హీ నెవర్ లాస్ట్ హిస్ సైట్ ఫర్ ద అల్టిమేట్ గోల్. తన యొక్క గోల్ ఏదైతే ఉందో తన కోసం ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఓకే, అండ్ హీ గాట్ ద ఫైనల్ ఫ్రీడమ్. ఓకే, సో ఓవరాల్గా సౌత్ ఆఫ్రికన్ సిటిజన్స్కి తను ఫ్రీడమ్ని, ఈక్వాలిటీని అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, సో హీస్ అన్వావరింగ్ డిటర్మినేషన్, రెసిలియన్స్ ఏదైతే ఉందో సో ఇదే ఫిలాసఫీస్ని, ఇదే ప్రిన్సిపల్స్ని చాలా దేశాల్లో చాలామంది అప్లై చేశారు, లైక్ గాంధీజీ కానివ్వండి. ఓకే, సో అదేవిధంగా షేక్ ముజిబుర్ రెహమాన్ ఇన్ ద బంగ్లాదేశ్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా మనం ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. ఓకే, సో నెల్సన్ మండేలా లైఫ్ ఏదైతే ఉందో ఇట్స్ ఏ టెస్టమెంట్ టు ద పవర్ ఆఫ్ పర్సెవరెన్స్. ఓకే, సో పర్సెవరెన్స్కి, కరేజ్కి, బిలీవ్ దట్ ట్రూ స్ట్రెంగ్త్ విల్ కమ్స్ విత్ ఇన్ ద ఇన్సైడ్. ఖచ్చితంగా ప్రతి మనిషిలోనూ ఒక ఇన్నర్ స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది. దట్ ఇన్నర్ స్ట్రెంగ్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈవెన్ దో ఫిజికల్ స్ట్రక్చర్ ఉన్నప్పటికీ సో కొన్నిసార్లు ఇన్నర్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, ఇంటర్నల్గా ఉన్నటువంటి విల్ ఏదైతే ఉంటుందో సో దట్ విల్ హ్యావ్ ఎడ్జ్ ఓవర్ ద ఫిజికల్ స్ట్రక్చర్ ఆర్ సర్కమ్స్టాన్సెస్. ఓకేనా, సో ఈ విధంగా మనం ఒక లైఫ్ స్టోరీని కానివ్వండి, బయోగ్రఫీని కానీ తీసుకొని ఈ యొక్క స్టేట్మెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం ఇంట్రడక్షన్ ఇస్తే సరిపోతుంది. ఓకేనా, సో వీ హ్యావ్ టు మెనలైజ్ ద సైజ్ ఆఫ్ ద మ్యాన్ ఇన్ ద ఫైట్ అండ్ ద సైజ్ ఆఫ్ ద ఫైట్ విత్ ఇన్ ద మ్యాన్ అనేటువంటి స్టేట్మెంట్స్ని కూడా మనం బాడీ ఆఫ్ ద ఆన్సర్లో ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఓకే, సో లెట్ us see the body. సో సైజ్ ఆఫ్ ద మ్యాన్ అండ్ సైజ్ ఆఫ్ ద ఫైట్ ఇన్ మ్యాన్. ఓకే, రెండింటినీ కూడా మనం వీటి యొక్క మీనింగ్ ఏంటి, దానికి ఉన్నటువంటి మేనిఫెస్టేషన్స్ ఏంటో చూద్దాం. ఓకే, సపోజ్ వీఆర్ ఇన్ ద లైఫ్. ఓకే, సో మన యొక్క లైఫ్ ఎరీనాలో మనం తీసుకున్నట్టయితే సో వేర్ ద ఛాలెంజెస్ ఆర్ ఇన్ఎవిటబుల్. ఖచ్చితంగా ప్రతి ఒక్క లైఫ్లో మనకి ఛాలెంజెస్ అనేవి కనబడతాయి. సో వీ విల్ బీ టెస్టింగ్ ఇన్ ఆల్ రౌండ్ థింగ్. ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం టెస్ట్ చేయబడతాము. బట్ వీ హ్యావ్ టు కమ్ విత్ సమ్ కైండ్ ఆఫ్ రిజల్యూషన్స్. ఓకే, ఖచ్చితంగా ఆ యొక్క ఛాలెంజెస్ అన్నింటినీ కూడా దాటుకుంటూ సో వీ హ్యావ్ టు పుష్ అవర్ లిమిట్స్. ఓకే, అండ్ వీ హ్యావ్ టు గివ్ సమ్ కైండ్ ఆఫ్ ట్రయల్స్. ఖచ్చితంగా మనం ఏం చేయాలమ్మా, సో కొత్త వాటిని ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఓకే, సో చాలా పనుల్లో మనం చూసినట్టయితే సో మోస్ట్ ఆఫ్ ద వర్క్, ఓకే, మాన్యువల్ వర్క్ ఏదైతే ఉందో దేర్ ఫిజికల్ అట్రిబ్యూట్స్ విల్ ప్లే వెరీ వెరీ క్రూషియల్ రోల్. సో ఫిజికల్ పవర్ అనేది చాలా ఎలిమెంట్స్లో మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది. బట్ ఇన్ ఆర్డర్ టు గెట్ ద సక్సెస్, ఓకే, సో ఫిజికల్ అట్రిబ్యూట్స్ ఆర్ నాట్ ద ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో కొన్నిసార్లు ఏమవుతుందమ్మా, ఫిజికల్గా ఉన్నటువంటి అట్రిబ్యూట్స్ అనేవి మనకి సక్సెస్ని డిటర్మైన్ చేయలేవు అనేటువంటి అంశాన్ని కూడా మనం అక్కడ తెలుసుకోవాలి. సో రాదర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దేర్ పర్టికులర్ ఫిజికల్ ఫామ్, సో ఇట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ దేర్ డిటర్మినేషన్. ఓకే, సో తనలో ఉన్నటువంటి ఇన్నర్ విల్ ఏదైతే ఉంటుందో సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ప్రొవైడింగ్ ద సక్సెస్. ఓకే, ఖచ్చితంగా సక్సెస్ని ఏదైతే డిటర్మైన్ చేస్తుంది. అర్థమవుతుందమ్మా? సో ఫైనల్లీ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్, ఇట్ ఈస్ నాట్ ద సైజ్ ఆఫ్ ద మ్యాన్ ఇన్ ద ఫైట్, ఇట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద ఫైట్ ఇన్ ద మ్యాన్. అంటే ఏంటమ్మా, సో ఎసెన్స్ ఆఫ్ రెసిలియన్స్, ఒక పట్టుబడిన తత్వం కానివ్వండి, ఫార్టిట్యూడ్ అంటే ఏంటి, ఖచ్చితంగా కష్టపడేటువంటి నేచర్ ఏదైతే ఉంటుందో దాంతోపాటు ఇన్నర్ స్ట్రెంగ్త్ అనేది సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద సక్సెస్ఫుల్ లైఫ్. ఖచ్చితంగా ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని మనం స్టార్ట్ చేయాలి, లీడ్ చేయాలనుకున్నప్పుడు ఓకే, సో వీ హ్యావ్ టు బ్రింగ్ అవర్ రెసిలియన్సీ. మనం ఎంతైతే కష్టపడతామో అంతవరకు మనం రెసిలియంట్గా మెయింటైన్ చేయాలి. వీ హ్యావ్ టు మెయింటైన్ ద పర్సవరెన్స్. ఖచ్చితంగా పేషెన్స్ ఈజ్ ద కీ టు సక్సెస్. ఓకే, ఖచ్చితంగా పేషెన్స్ అనేది మనం మెయింటైన్ చేయాలి. అండ్ వీ హ్యావ్ టు బ్రింగ్ ద ఇన్నర్ గ్రిట్ ఆర్ స్ట్రెంగ్త్. ఓకే, ఖచ్చితంగా ఇట్లాంటి వర్డ్స్ అన్నింటినీ కూడా మనం యూస్ చేస్తూ టాపిక్ని అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఆఫెన్ మిస్కన్స్ట్రక్టెడ్ దట్ సక్సెస్ ఈజ్ ఓన్లీ డిటర్మైన్డ్ బై ద ఫిజికల్ స్ట్రేచర్. ఓకే, సో ఫిజికల్ స్ట్రేచర్ వల్ల, ఎక్స్టర్నల్ అడ్వాంటేజ్ వల్ల, బ్యూటీ వల్ల మనకి సక్సెస్ వస్తుందంటే దట్ ఈస్ నాట్ ద రైట్. ఓకే, ఇట్స్ ఏ మిస్నోమర్ కింద మనం చెప్పాల్సి ఉంటుంది. ద రియల్ హిస్టరీ ఎస్పెషలీ ఎక్స్ప్లెయిన్స్ దట్. ఓకే, సో మనకి ట్రూ గ్రేట్నెస్ ఎప్పుడు వస్తుందమ్మా, ఇట్ ఈస్ నాట్ ద బ్రాన్ ఆఫ్ ద ఇండివిజువల్. ఖచ్చితంగా బాడీ స్ట్రెంగ్త్ బట్టి మనకి ఇక్కడ సక్సెస్ అనేది రాదు. ఓకే, విక్టరీ అనేది రాదు. ఓకే, బట్ ఇట్ ఈస్ కమ్ విత్ ఏ డెప్త్ ఆఫ్ రెసిలియన్సీ అండ్ దెర్ డిటర్మినేషన్. ఓకే, సో ఇట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద ఫైట్ ఇన్ ద మ్యాన్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో తనను తాను అన్వేషించుకున్నప్పుడు తనలో ఉన్నటువంటి శక్తిని ఏదైతే దాకుందో దాన్ని బయటికి తీసినప్పుడే తను విజయ తీరాల వైపు దూసుకొని వెళ్తాడు. సో ఆబ్స్టికల్స్ అన్నింటినీ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ దాటుకుంటూ ఒక రిమార్కబుల్ అచీవ్మెంట్స్ అచీవ్ చేసేటువంటి అవకాశం తనకి ఏర్పడుతుంది. ఓకే, సో దిస్ ఎసెన్స్ ఆఫ్ ప్రోవర్బ్స్ లైస్ ఇన్ ద హ్యూమన్ పొటెన్షియాలిటీ. హ్యూమన్ యొక్క పొటెన్షియాలిటీని మనం అక్నాలెడ్జ్ చేసుకోవాలి. ఖచ్చితంగా సూపర్ఫిషియల్ యాట్రిబ్యూట్సే కాకుండా మన ఇన్నర్గా ఉన్నటువంటి యాట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఓకే, సో వాటి వల్ల మనం ఖచ్చితంగా ఒక పొటెన్షియల్ హ్యూమన్ బీయింగ్ కింద మనం మారేటువంటి అవకాశం ఉంది. సో ఫిజికల్ అట్రిబ్యూట్స్ వల్ల మనకు కొంత మేరకు టెంపరీగా అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ బట్ ఇన్ ద లాంగ్ రన్ ఓకే, సో వాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, సో వీ హ్యావ్ టు కన్సిడర్ ద పవర్ ఆఫ్ గ్రిట్. ఖచ్చితంగా గ్రిట్ అనేది మనం మెయింటైన్ చేయాలి.
పర్సెవరెన్స్ అనేది మెయింటైన్ చేసినట్టయితే కొన్నిసార్లు ఫిజికల్ పవర్ పోయినప్పటికీ, ఓకే, సో ఫిజికల్ బ్యూటీ పోయినప్పటికీ, ఓకేనా, సో ఫిజికల్ యాట్రిబ్యూట్స్ ఏవైతే కూడా మనం కోల్పోయినప్పటికీ కూడా, బట్ దిస్ కైండ్ ఆఫ్ గ్రిట్ అండ్ పర్సెవరెన్స్ విల్ రైజ్ యూ టు ద టాలర్ లెవెల్, ఓకేనా. In the same way, Abraham Lincoln is also talking about, so who is especially talks about the humble beginnings to become the one of the America's greatest president. ఓకే, సో అబ్రహాం లింకన్ గారిని మనం ఇక్కడ ఉదాహరణగా తీసుకోవచ్చు. అదేవిధంగా మలాలా యూసఫ్జాయ్, ఓకే, సో మలాలా యూసఫ్జాయ్ షీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ కరేజ్ ఇన్ బ్రింగింగ్ ద గర్ల్స్ ఎడ్యుకేషన్. సో వెస్ట్ ఏషియాలో పుట్టినటువంటి మలాలా యూసఫ్ ఎవరైతే ఉన్నారో, సో ఈమె కూడా చాలా పర్సవరెన్స్ మెయింటైన్ చేస్తూ, ఈవెన్ దో షీ ఈస్ వెరీ వీక్ ఇన్ ఫిజికల్లీ, బట్ షీ ఈస్ రిలెంట్లెస్లీ వర్కింగ్ ఫర్ ద బెటర్నెస్. ఖచ్చితంగా సో ఏదో ఒకటి చేయాలి, ఈ యొక్క ఆడపిల్ల యొక్క ఎడ్యుకేషన్ మనం పనిచేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఆమె పనిచేసింది. అండ్ షీ బికేమ్ ద ఛాంపియన్ అండ్ షీ గాట్ ద పీస్ ప్రైజ్ ఆల్సో, నోబెల్ పీస్ ప్రైజ్ని కూడా ఆవిడ సాధించుకోవడం జరిగింది. ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ అన్ని కూడా మనం ఉదరిస్తే దట్ విల్ గివ్ మోర్ ఫ్లేవర్ టు యువర్ ఆన్సర్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, సైజ్ ఆఫ్ ఫైట్ ఇన్ ద మ్యాన్, ఇట్స్ మెథడాలజీ అండ్ ఇండెంటెడ్ బెనిఫిట్స్. ఓకే, ఖచ్చితంగా సో సైజ్ ఆఫ్ ద ఫైట్ ఇన్ మ్యాన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఖచ్చితంగా కొన్నిసార్లు ఏమవుతుందమ్మా, సో ఫిజికల్ అట్రిబ్యూట్స్ కానివ్వండి, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, సో దే విల్ ఆల్సో గివ్ సమ్ కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్, లైక్ హైట్ కానివ్వండి, వెయిట్ కానివ్వండి, స్ట్రెంగ్త్ కానివ్వండి, రీసోర్సెస్ కానివ్వండి, ప్రాపర్టీ కానివ్వండి. ఓకే, సో ఇట్లా ఏమవుతుందమ్మా, కొన్నిసార్లు ఈ యొక్క ఫిజికల్ అట్రిబ్యూట్స్ వల్ల ఏమవుతుంది, సో హీ విల్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్ అనేది లభిస్తుంది. ఓకే, సో బట్ ఇన్ ద లాంగ్ రన్, యాజ్ ఐ టోల్డ్ యూ, దట్ ఈస్ ద ఇన్నర్ గ్రిట్ ఏదైతే ఉంటుందో, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు గెట్ ద సక్సెస్. ఓకే, ఈవెన్ దో కొంత ఎడ్జ్ ఉన్నప్పటికీ దిస్ ఎడ్జ్ ఈజ్ యాక్చువల్లీ ఏ టెంపరీ ఎడ్జ్ కింద మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఇన్ ద సిమిలర్ వే, ద సైజ్ ఆఫ్ ద ఫైట్ ఎన్కంపాసెస్ నాట్ ఓన్లీ విత్ ద ఎబిలిటీ టు విత్ స్టాండ్ ద ఎక్స్టర్నల్ ఛాలెంజెస్. ఖచ్చితంగా సో సైజ్ ఆఫ్ ద ఫైట్ అనేది ఏమవుతుందమ్మా, సో ఇట్ ఈస్ యాక్చువల్లీ ఫిజికల్ థింగ్. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది, వీ కెన్ సమ్వేర్ ఎక్స్టెండెడ్ ద ఛాలెంజెస్. ఓకే, కొన్ని ఛాలెంజెస్ని మనం ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు. సో క్లాసికల్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ హియర్ రిగార్డింగ్ ద హిస్టరీ. సో మీకు కొంచెం హిస్టరీ తెలిసినట్టయితే ఇట్ విల్ బి ఈజీ టు రైట్ సమ్ ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్ వీ కెన్ టేక్ మహమ్మద్ Ghori. So Muhammad Ghori was the invader and he was fighting against the Prithviraj. Okay, or you can take Alexander also. So even though they have less army, okay, less number when compared with the Indian rulers, but their indomitable will. Okay, so even though physical strength అనేది మనకు ఉన్నప్పటికీ, మనకు అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ, ఓకే, బట్ వీ హ్యావ్ డౌట్ అండ్ ఫియర్. ఓకే, సో మనలో ఉన్నటువంటి మైండ్లో ఉన్నటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో, ఫియర్ వల్ల ఏవైతే ఉందో, సో ఈవెన్ దో వీ హ్యావ్ ఫిజికల్ స్ట్రెంగ్త్, ఈవెన్ దో వీ హ్యావ్ ఫిజికల్ స్ట్రేచర్ టు ట్యాకిల్ ద థింగ్స్, బట్ అవర్ మెంటల్ ఫార్టిట్యూడ్ ఏదైతే ఉందో, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు బ్రింగ్ ద అవుట్కమ్. ఖచ్చితంగా ఒక పాజిటివ్ అవుట్కమ్ మనకు కావాలనుకుంటే, సో వీ హ్యావ్ టు థింక్ ఇన్ ఏ పాజిటివ్ వే. ఓకే, ఈవెన్ దో మనకు సైన్యం తక్కువ ఉన్నప్పటికీ, ఈవెన్ దో మనకు ఉన్నటువంటి నెగిటివ్స్ ఉన్నప్పటికీ కూడా, సో వీ హ్యావ్ టు ఫైట్. ఓకే, సో అదే పద్ధతిని ఇక్కడ మహమ్మద్ ఘోరీ అవలంబించాడు. అండ్ హీ ఇనిషియల్లీ ఇన్ ద ఫస్ట్ వార్ హీ వాజ్ డిఫీటెడ్ బై ద Prithviraj Chauhan. Later he regained the strength and he was again fight with him and he won the war. Okay, so ఏ విధంగా గెలిచాడంటే, బికాస్ ఈవెన్ దో హీ హాజ్ లెస్ నెంబర్స్ బట్ హీస్ ఇండామినేటబుల్ విల్ ఏదైతే ఉంటుందో, సో దానివల్ల మనకి ఇట్లాంటి రిజల్ట్స్ అనేవి మనకు కనబడతాయి. ఓకే, కొన్నిసార్లు ఫియర్ వల్ల, డౌట్ వల్ల, మనకున్నటువంటి మన మీద నమ్మకం లేకపోవడం వల్ల, ఓకే, చాలా వరకు ఏమవుతాం మనం వీ విల్ గెట్ అన్సక్సెస్ఫుల్. ఓకే, in the same way we can give the example of legendary boxer Muhammad Ali. So even though Muhammad Ali looks very lean, but his indomitable spirit ఏదైతే ఉందో, సో ఇన్సైడ్ ద రింగ్ అండ్ అవుట్ సైడ్ ద రింగ్ హీ గాట్ సో మచ్ ఆఫ్ సక్సెస్. ఓకే, బాక్సింగ్లో మహమ్మద్ అలీ పేరు చెప్పి తెలియని వాళ్ళు ఎవరైతే లేరు, అండ్ హీ వాజ్ ద ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఎందుకు ఇట్లా మనకి జరుగుతుందంటే, బికాస్ ఆఫ్ ద ఇన్నరెంట్ విల్. ఓకే, సో అందులో ఉన్నటువంటి అవుట్ సైడ్ పర్ఫార్మెన్స్తో పాటు, ఫెరోషియస్నెస్తో పాటు, ఫిజికల్ స్ట్రెంగ్త్తో పాటు, మెంటల్ స్ట్రెంగ్త్ వల్ల ఇట్లాంటి ఒక వండర్ఫుల్ రిజల్ట్స్ అయితే మనం సాధించగలుగుతాము. ఓకే, సో ఎనీథింగ్ కెన్ బి డన్ వెన్ యూ హ్యావ్ ఇన్నర్ గ్రిట్ యాజ్ వెల్ యాజ్ ద పర్సెవరెన్స్. లేటర్ ఆన్ వీ కెన్ గివ్ ఎగ్జాంపుల్స్ లైక్ మార్టిన్ లూథర్ కింగ్ గారి గురించి, స్ట్రగుల్ గురించి మనం మాట్లాడుకున్నాము. సో హీ వాజ్ వెరీ మచ్ విల్లింగ్ టు ప్రొవైడ్ ద సివిల్ రైట్స్. ఓకే, సో యూఎస్ఏలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళందరికీ కూడా సివిల్ రైట్స్ని ప్రొవైడ్ చేయడంలో తన వంతు పాత్ర కృషి చేస్తారు. హీ వాజ్ వెరీ మచ్ రిలెంట్లెస్లీ ఫైట్ అగైన్స్ ద జెండర్ ఈక్వాలిటీ. సో జెండర్ ఈక్వాలిటీ కూడా ఆయన పనిచేయడం జరిగింది. ఓకే, సో హీ స్పీర్ హెడెడ్ సో మచ్ ఆఫ్ స్ట్రగుల్ అండ్ హీ లెడ్ సో మచ్ ఆఫ్ కలెక్టివ్
మూమెంట్స్, ఓకే, చాలా కలెక్టివ్ మూమెంట్స్ని, సొసైటీలో మార్పుల కోసం ఆయన చాలా ప్రయత్నం అయితే యూఎస్ఏలో చేయడం జరిగింది. సో ఈయన స్టోరీని కూడా మనం రాసుకోవచ్చు. అదేవిధంగా మహాత్మా గాంధీ యొక్క స్ట్రగుల్ని కూడా మనం ఇక్కడ మెన్షన్ చేద్దాము. ఓకే, సో ఈవెన్ దో ద ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ మహాత్మా గాంధీ ఈజ్ వెరీ వీక్, బట్ హిజ్ ఇండామినేటివ్ విల్ ఏదైతే ఉందో, ఓకే, త్రూ హిజ్ ఇన్నోవేటివ్ ఐడియాలజీస్ ఆఫ్ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ కానివ్వండి, ఓకే, క్విట్ ఇండియా మూమెంట్ కానివ్వండి, లేదా స్వరాజ్ మూమెంట్ కానివ్వండి, దీని ద్వారా, ఓకే, సో హీ స్టార్టెడ్ డెవలపింగ్ సమ్ కైండ్ ఆఫ్ న్యూ ఛాలెంజెస్ టు ద బ్రిటిష్ పీపుల్. ఓకే, సో డిస్పైట్ అతని జైల్లో వేసినప్పటికీ, ఓకే, ప్రాసిక్యూట్ చేసినప్పటికీ తన యొక్క విల్ అనేది ఎక్కడా కూడా చెక్కు చెదరలేదు. ఓకే, సో హీ ఆల్వేస్ కమిటెడ్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ కానివ్వండి, నాన్ వైలెన్స్ కానివ్వండి, సోషల్ జస్టిస్ కానివ్వండి, ఓకే, ఇట్లాంటివన్నీ కూడా ఆయన సో ఇంపార్టెంట్ ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్గా ఇప్పుడు ఉన్నారంటే బికాస్ ఆఫ్ దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్చ్యూస్. ఓకే, సో వర్చువల్ ఎథిక్స్ని ఇక్కడ ఆయన మెయింటైన్ చేయడం జరిగింది. అండ్ అల్టిమేట్లీ ఇట్ వాజ్ నాట్ హిస్ ఫిజికల్ స్ట్రేచర్ బట్ ద ఫైట్ ఫర్ ద ఇండిపెండెన్స్ ఈజ్ వెరీ వెరీ ట్రాన్స్ఫార్మింగ్. ఓకే, సో ఖచ్చితంగా ఒక ట్రూ లీడర్ కింద ఆయన ప్రజల్లో కొన్ని కోట్ల హృదయాల్లో నిలిచిపోయాడంటే బికాస్ ఆఫ్ ఇట్స్ వర్క్. ఓకే, సో తనలో ఉన్నటువంటి ఇండామినేటివ్ విల్, ఓకే, తనలో ఉన్నటువంటి ఇన్నోవేటివ్ ఐడియాలజీ ద్వారా, అదేవిధంగా తనలో ఉన్నటువంటి ఇన్నర్ స్ట్రెంగ్త్ ద్వారా ఆయన ఇట్లాంటి, ఓకే, సో ఒక చెరగని ముద్ర అయితే మన గుండెల్లో వేసుకోగలిగారు. సో ఇట్లా చాలా ఎగ్జాంపుల్స్ అయితే మనం యూస్ చేసుకోవచ్చామా. ఒక షేర్ కరేజ్ ద్వారా, డిటర్మినేషన్ ద్వారా మనం ఏదైనా కూడా సాధించేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ దో ద టాస్క్ ఈజ్ వెరీ కంబర్సివ్, చాలా కంబర్సివ్గా ఉన్నప్పటికీ, చాలా ఛాలెంజింగ్గా ఉన్నప్పటికీ కూడా, ఓకే, సో ఏదైతే ఇన్నర్ స్ట్రెంగ్త్ ఉంటుందో దట్ విల్ సపోర్ట్ ద పర్సన్ టు ఓవర్కమ్ ఆల్ దిస్ టాస్క్స్ అండ్ ఛాలెంజెస్. ఓకే, ఖచ్చితంగా ఇట్ వాస్ నాట్ దేర్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఆర్ స్ట్రేచర్, ఓకే, బట్ దే వేర్ ఛాలెంజింగ్ ది ఇంజస్టిస్. ఓకే, సో ప్రపంచంలో ఉన్నటువంటి ఇంజస్టిస్ని, సోషల్ ఇన్ఈక్వాలిటీస్ని, రైట్స్ని ఏవైతే మనకు దక్కట్లేదో వాటినన్నింటినీ కూడా వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ వాళ్ళలో ఉన్నటువంటి ఇండామినబుల్ స్పిరిట్ ఏదైతే ఉందో, ఓకే, మోరల్ కరేజ్ ఏదైతే ఉందో దాని ద్వారా వీళ్ళందరూ కూడా ఇట్లాంటి అద్భుతాలు అయితే చేయగలిగారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థీమ్ ఈస్ ద సైజ్ ఆఫ్ ఫైట్ ఇన్ మ్యాన్ దట్ ఈస్ ఏ అన్అచీవబుల్ టు ద అచీవబుల్. ఓకే, ఖచ్చితంగా సైజ్ ఆఫ్ ఫైట్ ఇన్ మ్యాన్ దానివల్ల ఏమవుతుందమ్మా, సో ఒక అన్అచీవబుల్ టాస్క్ నుంచి మనం అచీవబుల్ థింగ్స్ని అయితే సాధించగలుగుతాము. ఓకే, సో సైజ్ ఆఫ్ ద ఫైట్ ఇన్ మ్యాన్ రిఫర్స్ టు ద ఇండివిజువల్స్ ఇన్నర్ స్ట్రెంగ్త్. ఓకే, దీని మీనింగ్ ఏంటమ్మా, ఇండివిజువల్ ఇన్నర్ స్ట్రెంగ్త్ని, రెసిలియన్సీని, డిటర్మినేషన్ని, కరేజ్ని తెలిపేటువంటిదే ద మీనింగ్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద ఫైట్ ఇన్ మ్యాన్. ఓకే, సో మానవుడిలో ఉన్నటువంటి ఫైట్ ఏదైతే ఉందో ఇట్స్ నాట్ ద సైజ్, ఇట్స్ ద ఇండామినేటివ్ డిటర్మినేషన్ ఏదైతే ఉందో దానివల్ల తనకి అన్ని ఛాలెంజెస్ని కూడా ఓవర్కమ్ చేస్తూ హీ విల్ కమ్ విత్ ఏ ప్రాపర్ అవుట్కమ్స్. ఓకే, ఒక ప్రాపర్ అవుట్కమ్స్ అనేవి తను తీసుకురాగలుగుతారు. ఓకేనా, సపోజ్ మనకి కొన్ని ఇన్సిడెంట్స్ తీసుకున్నట్టయితే, సో ఫేసింగ్ పర్సనల్ సెట్ బ్యాక్స్ కానివ్వండి, సొసైటీలో ఇంజస్టిసెస్ కానివ్వండి, గ్లోబల్ క్రైసిస్ కానివ్వండి, ఇవన్నిటినీ కూడా మనం ఇండివిజువల్ కెపాసిటీతో మనం వీ కెన్ ఏబుల్ టు ట్యాకిల్ టు సమ్ ఎక్స్టెంట్. ఓకే, సో ఇట్లాంటి అడ్వర్సిటీస్ అన్నింటినీ కూడా మనం దాటుకుంటూ వెళ్ళినట్టయితే ఒక బ్యూటిఫుల్ స్టోరీని మనం నెరేట్ చేయగలుగుతాము. ఓకే, ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ హెలెన్ కెల్లర్ అనేటువంటి ఒక షీ వాజ్ ఏ అమెరికన్ ఆథర్. ఓకే, సో తను ఏం చేసిందమ్మా, షీ ఓవర్కమ్ డెఫ్నెస్, బ్లైండ్నెస్ అండ్ బికేమ్ ద రెనోడ్ ఆథర్ అండ్ యాక్టివిస్ట్. అమెరికాలో ఒక ఇంపార్టెంట్ ఫేమస్ పర్సన్గా అని చెప్పొచ్చు. ఓకే, సో కెల్లర్ జర్నీ ఏదైతే ఉందో, ఓకే, ఈవెన్ దో షీ హ్యాస్ లాస్ ఆఫ్ చెవులు లేనప్పటికీ కూడా, కళ్ళు లేనప్పటికీ కూడా, ఓకే, డెఫ్ అండ్ డంబర్స్ అనమాట. సో అట్లాంటి పర్సన్ ఏముంది, షీ బికేమ్ రెనోడ్ ఆథర్. అర్థం చేసుకోండి ఎంత స్ట్రెంగ్త్ అనేది తను మెయింటైన్ చేసిందో. ఓకే, సో త్రూ హిస్ స్పిరిట్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ పవర్ ఆఫ్ పర్సెవరెన్స్ ఏదైతే ఉందో అండ్ షీ పర్స్యూడ్ ద గోల్స్ వాట్ షీ డ్రెమ్ట్ ఆఫ్. ఓకే, తను ఏదైతే కళ్ళగందో సో ఆ కళ్ళన్నింటినీ కూడా తను సాకారం చేసుకోవడానికి కానీ చాలా ప్రయత్నం చేయడం జరిగింది. సో బికాస్ ఆఫ్ ఇట్స్ రెసిలియన్సీ, ప్యాషన్ ఏదైతే ఉంటుందో, సో ఈ ప్యాషన్ అంతా కూడా ఏం జరుగుతుందమ్మా, మనకి సక్సెస్ని అయితే తీసుకొచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఇస్తుంది. సో ఇఫ్ యు టేక్ ద ఫైట్ ఇన్ ద మ్యాన్ ఆల్సో టాక్స్ అబౌట్ ద దే విల్ పుష్ బియాండ్ దేర్ లిమిట్స్. ఓకే, తనకున్నటువంటి కంఫర్ట్ జోన్ని దాటి కూడా, ఓకే, సో దే విల్ గో అవుట్ ఆఫ్ ద బాక్స్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తూ ఉంటారు. దే విల్ గో బియాండ్ దేర్ లిమిట్స్ టు ఓవర్కమ్ ద ఛాలెంజెస్ అండ్ దే టర్న్ ద డ్రీమ్స్ ఇంటూ రియాలిటీ. తన కళ్ళు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా రియాలిటీ కింద మార్చుకునేటువంటి ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తారు. ఎగ్జాంపుల్స్ మనకి అథ్లీట్స్ అంతే. సో ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే అథ్లీట్స్ యూస్ టు బ్రేక్ ద రికార్డ్స్. ఎగ్జాంపుల్ నీరజ్ చోప్రాని తీసుకోండి, హౌ హీ బికేమ్ ఒలింపిక్ ఛాంపియన్. ఓకే, సో తనకంట ఫిజికల్గా స్ట్రెంగ్త్ ఉన్నటువంటి అథ్లీట్స్ ద్వారా పోటీ పడి కూడా, ఓకే, సో హీ ఓవర్కమ్ అండ్ హీ గాట్ ద ఒలింపిక్ మెడల్. ఓకే, ఇట్లాంటివన్నింటినీ కూడా మనం ఎగ్జాంపుల్స్గా రాసుకోవచ్చు. అదేవిధంగా ఈలన్ మస్క్, సో హౌ హీ వాజ్ కన్వెన్షనలీ ఛాలెంజింగ్ ద స్పేస్ థింగ్స్. ఓకే, సో తన యొక్క స్పేస్లోకి వెళ్ళాలన్నటువంటి కళని ఎట్లా సాకారం చేసుకున్నాడు, ఇట్లాంటివన్నీ కూడా మీరు మెన్షన్ చేయండి. అదేవిధంగా టాటాస్,
రిలయన్స్ పీపుల్. ఓకే, సో ఆల్ దీస్ హ్యావ్ లెడ్ ద సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినర్షిప్. వారన్ బఫెట్ గురించి మీరు రాయొచ్చు. సో వన్ ఆఫ్ ద వరల్డ్స్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ అన్నీ కూడా దే ఆర్ డన్ బై ద నార్మల్ పీపుల్. ఓకే, సో దే డోంట్ హ్యావ్ ఎనీ ఫిజికల్ స్ట్రెంగ్త్, బట్ బికాస్ ఆఫ్ దేర్ మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ ఇండామినబుల్ విల్ ఏదైతే ఉందో, ఓకే, దాని ద్వారా ఇవన్నీ కూడా వాళ్ళు సాధించగలిగారు. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ ద డ్రైవింగ్ ఫోర్స్ బిహైండ్ ప్రోగ్రెషన్ యాజ్ వెల్ యాజ్ ద ఇన్నోవేషన్. ఓకే, ఒక ఇన్నోవేషన్కి కానివ్వండి, ప్రోగ్రెషన్ ఆఫ్ ద సొసైటీకి కానివ్వండి, లేదా డెవలప్మెంట్కి కానివ్వండి, ఒక డ్రైవింగ్ ఫోర్స్ లాంటిది ఏంటమ్మా, దట్ ఈస్ ద ఫైట్ ఇన్ ద మ్యాన్. సో ఎప్పుడైతే ఒక వ్యక్తి ఫెయిల్యూర్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతారో, రిజెక్షన్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతారో, ఇంకొంచెం స్ట్రాంగర్గా తయారవుతారో, ఓకే, సో మోర్ దాన్ డిటర్మైండ్ ఎవర్ బిఫోర్. ఓకే, అంతకుముందు కంటే కూడా ఇంకొంచెం స్ట్రాంగ్గా, ఇంకొంచెం డిటర్మైండ్గా మారుతారో, ఎవరైతే వ్యక్తులు రెసిలియంట్గా ఉంటారో, సో వాళ్ళు సక్సెస్ని చాలా ఫాస్ట్గా చూస్తారు. దే విల్ గ్రో లైక్ ఎనీథింగ్. ఓకేనా, సో అదేవిధంగా వాళ్ళ యొక్క లాంగ్ టర్మ్ గోల్స్ని కూడా ఈజీగా అచీవ్ చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఓకేనా, సో ఇట్లాంటివన్నీ కూడా మనం రాయాల్సి ఉంటుందమ్మా. సో హౌ దే విల్ రీచ్ ద డెస్టినీ అనేటువంటి వర్డ్స్ని కూడా మనం రాయండి. కొన్నిసార్లు ఏమవుతుంది, డిటర్మినేషన్తో పాటు ఎంథ్యూజియాజం అంటే ఏంటమ్మా, ఈగర్నెస్ టు డూ సంథింగ్. ఓకే, సో ఎంథ్యూజియాజం కానివ్వండి, కమిట్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా సో దే విల్ ప్లే వెరీ వెరీ క్రూషియల్ రోల్. మన యొక్క ప్యాషన్స్, మన యొక్క డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, దే విల్ బికమ్ ద ప్రొపెల్లర్. ఇవన్నీ కూడా ఒక కటలిస్ట్లా పనిచేస్తాయి. దే విల్ డ్రైవ్ అస్ టు బ్రింగ్ ద బెస్ట్ అవుట్కమ్స్. ఓకే, ఒక మంచి అవుట్కమ్స్ని తీసుకురావడానికి, మన ఆబ్జెక్టివ్స్ని ముందు తీసుకెళ్ళడానికి, మనం ఎక్కువగా ఫోకస్గా ఉంచడానికి కూడా ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. డిటర్మినిస్టిక్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో, దీనివల్ల ఏమవుతుందో మా మైండ్ సెట్ అనేది గ్రో అవుతుంది. సో ఎప్పుడైతే మైండ్ సెట్ గ్రో అవుతుందో, ఆటోమేటిక్గా మన ఎబిలిటీస్ అనేవి పెరుగుతాయి. సో అదేవిధంగా మనం ఇంకొంచెం దీన్ని మనం గ్రో చేసుకోవాలంటే వీ హ్యావ్ టు ప్రొవైడ్ యూజింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ని, విజ్డమ్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో మనం దానికోసం మనం ఎడ్యుకేషన్ అనే దాన్ని మనం ఎక్కువగా రిలై అవ్వాల్సి ఉంటుంది. సో వీ హ్యావ్ టు లెర్న్ ద న్యూ థింగ్స్. ఓకే, ఖచ్చితంగా కొత్త ఇన్నోవేటివ్ థింగ్స్ని కూడా మనం నేర్చుకున్నట్టయితే, ఓకే, ఎప్పటికప్పుడు మన లెర్నింగ్ ప్రయారిటీస్ని మనం ఇంప్రూవ్ చేసుకున్నట్టయితే, ఓకే, దాని ద్వారా ఏమవుతుందమ్మా, సరికొత్త కోణాన్ని అయితే మనం లైఫ్లో చూడగలుగుతాము. దీని ద్వారా ఏమవుతుంది, ఓకే, వీ విల్ లీడ్ టు ద ప్రోగ్రెస్ యాజ్ వెల్ యాజ్ ద అచీవ్మెంట్స్. అన్ని అచీవ్మెంట్స్ని కూడా మనం ఈజీగా సాధించగలుగుతాము. ఓకేనా, సో ఇన్ దిస్ ఫ్రేజ్, ఓకే, ఎస్పెషల్లీ దట్ సక్సెస్ ఇన్ ద ఫైట్ ఆర్ స్ట్రగుల్ ఈజ్ నాట్ సోల్లీ డిటర్మైన్డ్ బై ద ఎక్స్టర్నల్ అడ్వాంటేజ్. ఓకే, సో ఎక్స్టర్నల్గా ఉన్నటువంటి అడ్వాంటేజ్ బట్టి కానివ్వండి, డిసడ్వాంటేజ్ బట్టి కానీ విజయం అనేది ఆధారపడదు. ఓకే, ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి ఇన్నర్ సోల్ ఏదైతే ఉంటుందో, దట్ షుడ్ హ్యావ్ టు రిజాల్వ్ ఆల్ ద ఆబ్స్టకల్స్. అన్నింటినీ కూడా మనం దాటుకుంటూ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి మనకు ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఆ పరిస్థితి దాటి మనం ముందుకు వెళ్తామో, ఓకే, సో ఫిజికల్ సైజ్ అనేది ఒక చిన్న అడ్వాంటేజ్గా మాత్రమే మిగిలిపోతుంది. బట్ అల్టిమేట్గా సో ఇన్నర్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉంటుందో, ఇన్నర్ డిటర్మినేషన్ ఏదైతే ఉందో, దట్ ఈస్ వెరీ ట్రూలీ మ్యాటర్ థింగ్. అంటే ఏంటమ్మా, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీ నీడ్ టు అక్వైర్. అర్థమైందా? అండ్ ఇన్ ద సేమ్ వే లెట్ us see about the antithesis. సో వెన్ ద సైజ్ ఆఫ్ మ్యాన్ ఇన్ ద ఫైట్ మ్యాటర్. ఎప్పుడు సైజ్ ఆఫ్ ద మ్యాన్ అనేది ఫైట్లోకి మ్యాటర్ అవుతుందంటే, ఎస్పెషల్లీ ఇన్ స్పోర్ట్స్ లైక్ బాక్సింగ్. ఓకే, ఫిజికల్ అడ్వాంటేజ్ ఉన్నటువంటి స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, బాక్సింగ్ కానివ్వండి, మార్షల్ ఆర్ట్స్ కానివ్వండి, రెజ్లింగ్, జూడో, వెయిట్ లిఫ్టింగ్, ఓకే, ఇట్లాంటి వాటిల్లో సో టు ఎన్ష్యూర్ ద ఫెయిర్నెస్, ఓకే, ఎస్పెషల్లీ ఈ యొక్క పోటీతత్వాన్ని మెయింటైన్ చేయడానికి, ఫెయిర్నెస్ని మెయింటైన్ చేయడానికి, అదేవిధంగా సేఫ్టీని మెయింటైన్ చేయడానికి, ఓకే, ఖచ్చితంగా సైజెస్ని మ్యాటర్గా తీసుకుంటారు. సో ఫైటర్ హ్యాస్ టు కంపీట్ విత్ ద సిమిలర్ సైజ్. ఓకే, తన ఒపోనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సిమిలర్ సైజ్, సిమిలర్ వెయిట్ ఉంటే దానివల్ల ఏమవుతుందమ్మా, సో సైజ్ వల్ల అడ్వాంటేజ్ అనేది ఉంటుంది కాబట్టి దాన్ని నల్లిఫై చేయడానికి, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వడానికి ఇట్లాంటివి అయితే మనం ప్రోత్సహించాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్, సాక్షి మానిక్ గెయిన్డ్ ఇంటర్నేషనల్ ప్రామినెన్స్ బై విన్నింగ్ ద బ్రాంజ్ మెడల్ ఇన్ ద ఫ్రీ స్టైల్ కేజీ ఆఫ్ 58 కేటగిరీ ఇన్ ద రియో ఒలింపిక్స్. మీకు తెలుసు ఇది ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ అనమాట. సో షీ వాజ్ ఏ ఉమెన్ రెజ్లర్. సో తను ఏం చేసిందమ్మా, తను 58 కేజీ ఫ్రీ స్టైల్లో పోటీకి దిగింది. సో దాంట్లో బ్రాంజ్ మెడల్ అయితే సాధించుకుంది. ఓకే, షీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ రెజ్లర్ టు విన్ ఒలింపిక్ మెడల్ ఫర్ ఇండియా. ఓకే, సో ఇట్లాంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ని మీరు గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో రాయడానికి ఉపయోగపడతాయి. ఓకే, అదేవిధంగా షీ ఆల్సో స్కోర్డ్ లాట్ ఆఫ్ మెడల్స్ ఇన్ ద ఏషియన్ ఛాంపియన్షిప్స్లో కానివ్వండి, కామన్వెల్త్లో కానివ్వండి, వీటిల్లో కూడా తన అచీవ్మెంట్స్ అయితే సాధించగలిగింది. ఆల్ దీస్ అచీవ్మెంట్స్ ఆర్ డన్ బికాస్ ఆఫ్ దేర్ ఫిజికల్ స్ట్రెంగ్త్. ఓకే, ఫిజికల్ స్ట్రెంగ్త్ ఒకటే కాదు, బట్ ఆల్సో ద ఇంటర్నల్ డిటర్మినేషన్, రెండిటి వల్ల కూడా. ఓకే, దస్ బోత్ ద సైజ్ ఆఫ్ మ్యాన్ అండ్ ద సైజ్ ఆఫ్ ఫైట్ విత్ ఇన్ ద మ్యాన్ ఆర్ ద డిటర్మినింగ్ ఫ్యాక్టర్స్. కొన్నిసార్లు ఏమవుతుందమ్మా, సో సైజ్ ఆఫ్ ద మ్యాన్ అనేది, సైజ్ ఆఫ్ ద ఫైట్ అనేది కూడా కొన్నిసార్లు ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. ఎగ్జాంపుల్, మనకి ఫిజికల్ స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కువగా మనకి ఇట్లాంటివన్నీ జరుగుతాయి.
కొన్నిసార్లు ఫిజికల్ ఆల్టర్కేషన్స్ కానివ్వండి, ఓకే, సో సెల్ఫ్ డిఫెన్స్ కానివ్వండి, ఇట్లాంటి వాటిలో సైజ్ స్ట్రెంగ్త్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒక అడ్వాంటేజ్గా ఉంటుంది. సో లార్జర్ పర్సన్ మే యూజ్ ద లార్జర్ ఫోర్స్, ఓకే, దే విల్ స్ట్రైక్ బెటర్. అర్థమవుతుందమ్మా? సో కొంచెం లావుగా ఉండేవాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఓకే బక్కోడి మీద ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటారు. ఓకే, సో ఫిజికల్ ఓవర్ పవర్ అనేది జరిగేటువంటి అవకాశం కూడా కొన్నిసార్లు ఉంటుంది. అదేవిధంగా కొన్నిసార్లు చిన్న వ్యక్తే పెద్ద వ్యక్తిని ఓడించేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఓకే, సో మేర్ సైజ్ ఆఫ్ ఇండివిజువల్ కెన్ సర్వ్స్ యాజ్ ఎ డిటరెంట్ అండ్ ఆల్సో ఇంటిమిడేట్ ద పొటెన్షియల్ అడ్వర్సరీస్. కొన్నిసార్లు ఏమవుతుంది, బక్కగా ఉన్నప్పటికీ కూడా సో లావు వాడిని ఒక్కసారి పడేసేటువంటి శక్తి కూడా వాళ్ళకి ఉంటుంది. సో ఇట్లాంటి యాంటీథీసిస్ స్టేట్మెంట్స్ని కూడా మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందమ్మా? సో కొన్నిసార్లు మనం తీసుకున్నట్టయితే ఎస్పెషలీ ద ఆక్యుపేషన్స్లో కానివ్వండి, కొన్ని యాక్టివిటీస్లో ఎస్పెషలీ మాన్యువల్ లేబర్ ఎవరైతే ఉంటారో సో దే హ్యావ్ టు యూస్ ఫిజికల్ స్ట్రెంగ్త్ యూస్ చేయాల్సి ఉంటుంది. లైక్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానివ్వండి, సో మెన్ విల్ పర్ఫార్మ్ బెటర్ దాన్ ద ఉమెన్. ఓకే, ఫైర్ ఫైటింగ్ కానివ్వండి, లా ఎన్ఫోర్స్మెంట్ కానివ్వండి, ఇట్లాంటివన్నింటిలో కూడా ఎవరైతే లార్జర్ బాడీస్ ఉంటాయో, ఓకే, ఎవరైతే ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుందో, స్ట్రాంగర్గా ఉంటాయో, సో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. సో దే విల్ ఏబుల్ టు పర్ఫార్మ్ ద టాస్క్ ఇన్ ఏ సేఫర్ మేనర్ అండ్ ఆల్సో ఎఫెక్టివ్ మేనర్. ఓకే, తక్కువ టైంలో ఎక్కువ పర్ఫార్మెన్స్ చేసేటువంటి అవకాశం కూడా మనకి ఇక్కడ వాళ్ళలో ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్స్ మనకి వెపన్స్ ఇన్వాల్వ్ అయినటువంటి సిచ్యువేషన్ కానివ్వండి, ఆర్మడ్ కంబాట్స్ కానివ్వండి, ఓకే, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కానివ్వండి, వీటిల్లో ఎవరికైతే ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది ఇంపార్టెంట్, అదేవిధంగా మెంటల్ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి వ్యక్తుల్ని వాళ్ళు ఎక్కువగా ఎంచుకుంటూ ఉంటారు. ఓకే, సో ఇన్ దీస్ థింగ్స్ దే నీడ్ బోత్ మస్కులర్ స్ట్రెంగ్త్ యాజ్ వెల్ యాజ్ ద స్ట్రాంగ్ విల్ టు ఓవర్కమ్ ద ఛాలెంజెస్. ఖచ్చితంగా మన ఆర్మీలో కానివ్వండి, నేవీలో కానివ్వండి, ఇట్లాంటి ఫిజికల్ స్ట్రెంగ్త్ని కూడా వాళ్ళు టెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో కమింగ్ టు ద కన్క్లూషన్, ఖచ్చితంగా మనం కన్క్లూషన్లో ఎట్లాంటి పాయింట్స్ రాయాలమ్మా? సో బిల్డింగ్ రెసిలియన్సీ ఈజ్ ఏ వాల్యుబుల్ స్కిల్. ఖచ్చితంగా రెసిలియన్సీని బిల్డ్ చేసుకున్నది. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ ద ఇండివిజువల్ లైఫ్. ఓకే, ఖచ్చితంగా ప్రతి ఒక్క లైఫ్లో కూడా మనకి ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. సో వాటిని దాటుకుంటూ ఈజీగా మనం ముందుకు వెళ్ళి బౌన్స్ బ్యాక్ అయినట్టయితే సో ఎఫెక్టివ్గా మనం రెసిలియన్స్ని బిల్డ్ చేసుకోవచ్చు. మనకు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ని మనం ఎప్పుడూ గ్రాప్ చేసుకుంటూ ఛాలెంజెస్ని మనం ఇంకొంచెం ఒక ఆపర్చునిటీ ఆఫ్ గ్రోత్ కింద, లర్నింగ్ పర్స్పెక్టివ్ కింద చూడాలి, కానీ సో దాన్ని మనం ఆబ్స్టికల్గా చూడకూడదు. దానివల్ల ఏమవుతుందమ్మా, మనం డిగ్రేడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో వీ హ్యావ్ టు కల్టివేట్ ద బిహేవియర్ టు ఫేస్ ఆల్ అడ్వర్సరీస్. ఖచ్చితంగా అడ్వర్సరీస్ అన్నింటినీ కూడా మనం ఫేస్ చేసేటువంటి బిహేవియర్ని మనం అలవర్చుకోవాలి. ఎస్పెషలీ మనకు ఫ్రెండ్స్లో కానివ్వండి, ఫ్యామిలీస్లో కానివ్వండి, కమ్యూనిటీ మెంబర్స్లో కూడా మనం సపోర్ట్ తీసుకున్నట్టయితే వాళ్ళ ఎంకరేజ్మెంట్ ద్వారా, అడ్వైజెస్ ద్వారా, ఎమోషనల్ సపోర్ట్ ద్వారా మనం ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఒక ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ కింద మనం మారేటువంటి అవకాశం కూడా మనకు ఏర్పడుతుంది. ఓకే, ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనం సాధించాలంటే సో వీ హ్యావ్ టు యూజ్ అవర్ క్రియేటివ్ ఎనర్జీ అండ్ ఆల్సో ద పర్సెవరెన్స్. అదేవిధంగా వీటితో పాటు సో వీ హ్యావ్ టు ట్రీట్ అవర్ సెల్ఫ్ ఇన్ ఏ కైండ్ వే. ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టుకోకుండా సో వీ హ్యావ్ టు మెయింటైన్ సమ్ కైండ్ ఆఫ్ బ్యాలెన్స్, కైండ్నెస్ని మనం మెయింటైన్ చేయాలి. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఇష్యూస్. ఖచ్చితంగా మనం ఫెయిల్యూర్స్ని మనం ఫేస్ చేసినప్పుడు వీ హ్యావ్ టు వెయిట్. ఓకే, ఆపర్చునిటీ కోసం మనం వెయిట్ చేయాలి. వీ హ్యావ్ టు బీ టెస్టెడ్. సో ఖచ్చితంగా మన పేషెంట్స్ టెస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో అట్లాంటప్పుడు మనం దృఢ సంకల్పాన్ని కోల్పోకూడదు. ఓకేనా, అర్థమైందా? సో ఫర్ దట్ మన యొక్క ఫిజికల్ మెంటల్ బీయింగ్కి, ఓకే, అదేవిధంగా ఎమోషనల్ మెంటల్ వెల్ బీయింగ్కి మనం ఏం చేయాలమ్మా? సో వీ హ్యావ్ టు యూస్ సమ్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, యోగా టెక్నిక్స్ కానివ్వండి, మైండ్ఫుల్ టెక్నిక్స్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ మనం యూస్ చేసినట్టయితే దానివల్ల ఏమవుతుందమ్మా? సో ఫిజికల్ స్ట్రెంగ్త్ మనకు పెరుగుతుంది. అదేవిధంగా ఇంటర్నల్ స్పిరిట్ని కూడా మనం ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ మనకి పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ రిజెక్ట్స్ ద నారో సెక్టేరియనిజం అండ్ ఎంబ్రసెస్ ద కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. ఓకే, నారో పర్స్పెక్టివ్స్ని మనం పక్కన పెట్టి ఓవరాల్ పర్స్పెక్టివ్ని మనం తీసుకున్నట్టయితే అంటే ఏంటమ్మా, ఇంటిగ్రల్ హ్యుమానిజం, అందరినీ కూడా ఓకే ఒక హోలిస్టిక్ విజన్ ఆఫ్ హ్యుమానిటీలో మనం చూసినట్టయితే సో ప్రతి ఒక్క లైఫ్లో కూడా మనకి సో ఓన్లీ ఫిజికల్ థింగ్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. వీ హ్యావ్ టు థింక్ అబౌట్ స్పిరిచువల్ థింగ్స్, ఇంటలెక్చువల్ థింగ్స్, సోషల్ యాజ్ వెల్ యాజ్ ఎకలాజికల్ పర్స్పెక్టివ్స్ని కూడా మనం కనెక్ట్ చేసుకున్నట్టయితే ఒక హోలిస్టిక్ లైఫ్ అనేది మనకు లభిస్తున్నటువంటి విషయాన్ని చెప్పినటువంటి వ్యక్తి ఎవరమ్మా? దీన్ దయాళ్ ఉపాధ్యాయ. ఓకే, అండ్ ఫైనలీ బై కల్టివేటింగ్ అడాప్టబిలిటీ. ఖచ్చితంగా మనం అడాప్టబిలిటీని మనం అలవర్చుకోవాలి. సో ఎట్లాంటి కొత్త సర్కమ్స్టాన్సెస్ని కూడా మనం ఫేస్ చేయడానికి మనం ఎప్పుడూ కూడా అడ్జస్ట్ అయి ఉండాలి. ఓకే, దాని ద్వారానే మనం ఏమవుతామా, వీ విల్ ఏబుల్ టు ఫైండ్ ద సొల్యూషన్స్. ఓకే, ఖచ్చితంగా అన్ఎక్స్పెక్టెడ్ ఛాలెంజెస్ని కూడా మనం ఈజీగా క్రియేటివ్ సొల్యూషన్స్ అనేవి మనం ఫైండ్ చేయగలుగుతాము. ఓకే, ఎప్పుడు మన మైండ్ అనేది పీస్ఫుల్గా ఉన్నప్పుడు. సో దానికోసం ఏం చేయాలి? వీ హ్యావ్ టు యూస్ సమ్ కైండ్ ఆఫ్ మైండ్ఫుల్ ప్రాక్టీసెస్. ఓకే, మెడిటేషన్ కానివ్వండి, డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామ కానివ్వండి, ఓకే, బ్రిస్క్ వాక్ కానివ్వండి, ఇట్లాంటి వాటి వల్ల ఏమవుతుందమ్మా, సో మనకి స్ట్రెస్ తగ్గుతుంది. దాంతోపాటు మనకి ఓకే సో ఇంటర్నల్గా కూడా ఎనర్జీ అనే లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో మైండ్ఫుల్నెస్ ఏదైతే ఉందో సో దిస్ విల్ ఏబుల్ టు డెవలప్ గ్రేటర్ ఎమోషనల్ రెసిలియన్సీ.
ఓకే, మీలో ఎమోషనల్ రెసిలియన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఊరికే మీరు హడావుడిగా డెసిషన్స్ తీసుకోకుండా ఇది మెయింటైన్ చేస్తుంది. దాంతోపాటు డిఫికల్ట్ టైమ్స్లో కూడా మనం ఎట్లాగా నిబ్బరంగా ఉండాలో కూడా చెప్తున్నటువంటి అవకాశం దీని ద్వారా ఏర్పడుతుంది. సో ఫైనల్లీ ఇన్ ద నట్షెల్ ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ద పవర్ ఆఫ్ డిటర్మినేషన్ ఆర్ ఇన్నర్ ఫైట్ ఏంటైతే ఉందో, సో దిస్ ఈజ్ ఏ ఫార్మిడబుల్ ఫోర్స్. ఓకే, ఒక అద్వితీయమైనటువంటి శక్తి కింద అయితే పనిచేస్తుంది. దీనివల్ల ఏమవుతుందమ్మా, సో ఎప్పుడైతే ఈ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పవర్ ఆఫ్ డిటర్మినేషన్ ఇన్నర్ ఫైట్ని వాళ్ళు తెలుసుకోగలిగితే, ఓకే, సో దే విల్ ఏబుల్ టు ఓవర్కమ్ ఆల్ ద ఆబ్స్టకల్స్ అన్నింటినీ, అవరోధాలన్నింటినీ కూడా దాటుకుంటూ ముందుకు వెళ్తారు. అదేవిధంగా గోల్స్ అన్నింటినీ కూడా వాళ్ళు అచీవ్ చేసుకునేటువంటి అవకాశం వాళ్ళకి ఏర్పడుతుంది. దాంతోపాటు పొటెన్షియాలిటీ, సో రేపొద్దున వచ్చేటువంటి ఇబ్బందులు కూడా వాళ్ళు ఈజీగా ఎదుర్కొంటారు. ఓకే, సో దానికోసం మనం ఎట్లాంటి క్యారెక్టర్స్ మెయింటైన్ చేయాలంటే, సో వీ హ్యావ్ టు మెయింటైన్ ద క్యారెక్టర్ ఆఫ్ రెసిలియన్సీ, ప్యాషన్ అండ్ ఆల్సో వీ హ్యావ్ టు గ్రో అవర్ మైండ్ సెట్. మన మైండ్ సెట్ని కూడా ఎప్పుడు కూడా ఎట్లా కూడా మనం ప్రశాంతంగా ఉంచుకోవాలి. అదేవిధంగా అన్వావరింగ్ కమిట్మెంట్స్ని, పర్సెవరెన్స్ని కూడా మనం మెయింటైన్ చేస్తూ, ఓకే, సో పవర్ ఆఫ్ డిటర్మినేషన్ అంటే దానికి ఉన్నటువంటి శక్తిని మనం చాటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, సో ఇట్లా చెప్పినట్టయితే ఖచ్చితంగా మనకి సక్సెస్ఫుల్ పాత్ అనేది రేపు పొద్దున ఏర్పరచుకోగలుగుతాం. ఓకే, సో సేమ్ వే నెల్సన్ మండేలా గారు ఏదైతే చెప్పారో, ఓకే, సో వెన్ యూ వాంట్ టు ఓకే, మనకి యాస్పిరేషన్స్ ఏవైతే రియాలిటీ కింద మారాలో అనేటువంటి విషయాన్ని మనకి నెల్సన్ మండేలా గారి యొక్క బయోగ్రఫీ ద్వారా, ఓకే, ఈవెన్ దో హీ హ్యాస్ సెంటెన్స్డ్ ఆఫ్టర్ 27 years ఆఫ్ జైల్లో ఉన్నప్పటికీ కూడా హీ ఏబుల్ టు ఓవర్కమ్ ఆల్ దస్ థింగ్స్. ఓకే, అపార్థైడ్ని కంప్లీట్గా రిమూవ్ చేసినటువంటి ఘనత ఆయనకి దక్కింది. ఓకే, ఈ విధంగా మనం ఓవరాల్గా టాపిక్ని అయితే ఇన్ డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, దట్ ఈస్ అబౌట్ ద కన్క్లూజన్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. ఓకేనమ్మా, సో చాలా ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ అయితే చేస్తున్నాము. సో ప్లీజ్ గివ్ ఏ లైక్ టు మై వీడియో. అదేవిధంగా మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వీడియోని షేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి అమ్మా. ఓకే, సో దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ యు ఇన్ ద టుమారో సెషన్.